పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రాజన్న గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండలాధ్యక్షులు, వేదిక మీద ఆసీనులైన గణపురాన్ని నడిపించే నాయకులు, గణపురం నాయకు మొత్తం కూడా గణపురంలోని గ్రామాన్ని నడిపించే నాయకులందరూ ముందు కూర్చున్నారు. పట్టభద్రులు ఉన్నారు. వారందరికీ మరొకసారి నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తాను. మీరేంటి మనం ఏంటని చెప్పేసి కూడా చక్కగా మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా ఎవడో ఏదో వచ్చి చెప్పడం కాదు, మనలో ఉన్న వాడే మనకు చాలా చక్కగా ఈయనని చెప్పాడు. మనకి ఏం కావాలి, ఏం చేసినామని కమలేష్ ఆనాడు చెప్పిండు, ఈనాడు చెప్పిండు. ఇటువంటి కమలేష్లు వీరన్నలు వాళ్ళు 100 మంది తీర్మానాలలో వచ్చినా కూడా ఒక కమలేష్కి సరిపోరు, ఒక వీరన్నకి సరిపోరు. చాలా చక్కగా, అంటే వేరే భాష కాదు, వేరే వారి యొక్క భాష భావం మొత్తం కూడా మీ దగ్గర నుంచి వచ్చింది. మీరు వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి వాళ్ళు కూడా అదే నా మాట ఆయన మాట్లాడుతున్నారు అనుకున్నారు. మన అవసరం ఏంటో ఆయన మాట్లాడుతుంది కమలేష్ చెప్తే విధంగా అనుకున్నారు. కాబట్టి అందరి యొక్క గుండె చప్పుడు వాళ్ళు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని అంటే కొన్ని విషయాలు చెప్పమని చెప్పి నన్ను ఆదేశించారు కాదన్న. నన్ను ఎమ్మెల్సీగా మీరు ఎన్నికైనప్పుడు 9 సంవత్సరాలు నేను ఏం చేస్తానో చెప్పిన. మొదటి 6 సంవత్సరాలు ఎన్నికైనప్పుడు, ఆ తర్వాత మళ్ళీ 6 సంవత్సరాల కోసం రెండోసారి వచ్చినప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి. ఒకవైపున దుబ్బాక ఎమ్మెల్యేగా మనం ఓడిపోయి ప్రభుత్వంలో ఉన్న జిహెచ్ఎంసీలో ఎక్కువ బీజేపీకి వచ్చిన సందర్భంగా టీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయిందని చెప్పేసి వాళ్ళు బీజేపీ వాళ్ళంతా అల్లరి చేస్తుంటే, ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో మన స్థానం మనం నిలబెట్టుకోవడం కాకుండా వారి స్థానాన్ని మనం గెలుచుకున్నాం. వాణిదేవి గారు ఒకప్పటి నుంచి ఇప్పటివరకు ఇలా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి మొట్టమొదటి ఎన్నిక మనం కపిలవాయి దిలీప్ కుమార్ని మనం ఆశీర్వదించినాం. తెలంగాణ ఉద్యమ సమయం, ఉద్యమం మొత్తం కూడా యువకులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ వాదమే గెలవాలనే ఉద్దేశంతో కపిలవాయి దిలీప్ కుమార్ని గెలుచుకున్నాం. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా మళ్ళా ఆయన మనం గెలిపించుకున్నాం. ఎవరు పెద్ద మనం ప్రచారం చేసింది కూడా తక్కువ, ఎవరికి వాళ్ళు ప్రచారం చేసి ఓట్లు వేసింది తప్ప ఇంటింటికి పోయి మనం చెప్పుకోవాలి. ఇంటింటికి అక్కడున్న గ్రాడ్యుయేట్స్ తిరిగి ఓటు వేయించేది. నేను ఎన్నికైనప్పుడు మొట్టమొదటిసారి అప్పుడే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం పనిచేసింది. నేను రెండోసారి ఎన్నికైనప్పుడు అప్పుడు క్లిష్టమైన సమయం అయితే, ఆ క్లిష్టమైన సమయంలో ఖచ్చితంగా మేమందరం పార్టీకి అండగా ఉంటాం అనే ఉద్దేశంతో కేసీఆర్కి అండగా ఉంటామని చెప్పి నన్ను ఆశీర్వదించారు. 9 సంవత్సరంలో నన్ను గెలిపించిన తర్వాత ఏదైతే మన యొక్క పట్టభద్రుల ఆకాంక్షలు ఉంటాయో, నిరుద్యోగుల యొక్క అవసరాలు ఉంటాయో, ఉద్యోగుల యొక్క అవసరాలు ఉంటాయో, వాటిని ప్రతిరోజు అధికారుల దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ విన్నవించుకున్నాను. ఏనాడు భయపడలే. నేను మాట్లాడుతున్నప్పుడు అన్నీవే పట్టుకొని వస్తావు అంటే నన్ను గెలిపించిందే వాళ్ళు. వాళ్ళ అవసరాలు నేను మాట్లాడకపోతే వాళ్ళకి నేను ద్రోహం చేసిన వాళ్ళైతే అని అనేక సమస్యలు. చివరికి మొట్టమొదటి సెక్రటేరియట్ సంతకం చేసింది కూడా నా ప్రోద్బలంతోనే. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్తో 11,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, రెసిడెన్షియల్ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేసిన మొట్టమొదటి ఫైల్ కొత్త దాంట్లో కూడా అది నేను చేపించిందే. ఇలా ఏ ఒక్క కాంట్రాక్ట్ లెక్చర్ అని అడగండి, అది కేసీఆర్ గారి ఫోటో పెట్టుకుంటే ఆ కేసీఆర్ గారిని చేపించింది మాత్రం నేననే విషయం వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ యొక్క అన్నిట్లలో కూడా ఈ 10 సంవత్సరంలో కోర్టులో కానీ, జీవో 16 రిలీజ్ చేయడంలో కానీ, మిగతా అన్ని అంశాల్లో మీ దగ్గర ఎవరైనా కాంట్రాక్ట్ లెక్చరర్ పర్మనెంట్ అయిన ఉంటే, కాంట్రాక్ట్ లెక్చరర్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళు అడగండి, పల్లారాజేశ్వరుడు ఏం చేసిందో వాళ్ళు చెప్తారు. ఇవాళ అవుట్ సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ కానీ, టెంపరీ కానీ, అర్హాక్ కానీ, పార్ట్ టైం కానీ రకరకాల ఉద్యోగులు దరిదాపుగా 7-7.5 లక్షలు ఉంటే 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ఒక్క రాష్ట్రంలోనే పిఆర్సీ వేస్తే పిఆర్సీ వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేసి
ఇలా 3.5 లక్షలు పర్మనెంట్ ఉంటే 7.5 లక్షలు టెంపరీ అవుట్సోర్సింగ్ కూడా వాళ్ళందరికీ కూడా 2 సార్లు పిఆర్ఎస్సి వర్తింపజేసింది ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎవరు చేయలేదు. ఇవాళ ఉద్యోగస్తులు కూడా చాలా మంది వాళ్ళు ఇంకా కొంత మన మీద వ్యతిరేకత ఉన్నారు. ఉండడానికి కారణం వాళ్ళ కొన్ని టీచర్లు అయితే ఆ నెలకు జీతం ఫస్ట్ వాళ్ళే 5వ తారీఖు 6వ తారీఖు 10వ తారీఖు పడ్డది అనే ఉద్దేశం 317 జీవోలో ఏదో కొద్దిమంది నష్టపోయిందని చెప్పేసి దాంతో ఇవాళ వాళ్ళందరూ మన మీద కోపం తెచ్చుకోవచ్చు. కానీ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది మనం, 43% పిఆర్సీ ఫస్ట్ టైం ఇచ్చింది మనం, 30% రెండోసారి పిఆర్సీ ఇచ్చింది మనం. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ మనం ఇచ్చిన విధంగా పిఆర్సీ ఇచ్చే దమ్ముందా, ఇస్తారా, ఇచ్చేంత కొట్లాడే దమ్ము ఇవ్వాలన్నా మరి ఉందా అని చెప్పేసి అంటే లేదు, చేయరు. మనం చేసినాం 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలు చేసినాం. వెల్నెస్ సెంటర్లు పెట్టినాం, కొత్తగా వాళ్ళకి కావాల్సిన డయాగ్నోస్టిక్స్ పెట్టినాం. వాళ్ళ బిల్స్ కూడా కొద్దిగా లేట్ అయితే కావచ్చు, కానీ భారతదేశంలో అత్యంత ఎక్కువ జీతాలు వస్తున్న గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారంటే 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రమే. ఎక్కువ పిఆర్సీ ఇచ్చింది కూడా ఎవరంటే తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి అడిషన్ ఇచ్చింది ఎవరంటే తెలంగాణ రాష్ట్రమే. అయినా ఈ రోజు కూడా మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే చేయకపోవచ్చు. కానీ మీరు ప్రశ్నించి కనీసం ఊర్లో వాళ్ళు వచ్చినప్పుడు దయచేసి అడగండి. ఇవాళ ప్రభుత్వం టీచర్లు కానీ లేకపోతే వాళ్ళు కానీ మరి వాళ్ళకి ఏం కావాలో మనకు అర్థం కాదు. మొన్న మనని అంతకుముందు ఓడించడంలో ప్రధాన పాత్ర ఉన్నా ఈసారి ఓడంలో కీలక పాత్ర వాళ్ళదే ఉన్నది. ఒక ఓటు వాళ్ళదంటే 10 ఓట్లు దొంగ ఓట్లు ఇలా ముస్లింల పెద్ద వాళ్ళందరూ కూడా దొంగ ఓట్లు ఎత్తికేయడంలో ఇలా ప్రభుత్వ ఉద్యోగులే అక్కడ ఉన్న వాళ్ళే ప్రధాన పాత్ర వహించారు. సరే, వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే తెలంగాణను బాగు చేసుకున్నాం. తమ్ముడు చెప్పిండు నీళ్లు నియామకాలని. ఇవాళ నీళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి, పంట ఎట్లా పండింది, చాలా మంది చాలా విషయాలు చెప్పొచ్చు. మీ ఊర్లో ఒట్లు 2014 కంటే ముందు ఎంత పండినాయి, ఎంత పండినాయి చెప్పండి. ఎక్కడ చాలు ఎన్ని పొలాలు, ఎన్ని చెలకలు పొలాలు అయినాయి. ఆ పొలాల్లో ఇంతకుముందు ఎన్నిసార్లు వానాకాలం పండేది, యాసంగి ఎన్నిసార్లు పండేది. ఇక మనకున్న 8 ఎకరాలు, 2 కావచ్చు, 3 కావచ్చు, 5 ఎకరాల్లో 2 పంటలు వేస్తుంది. వాస్తవం కాదా? ఇవాళ ఆనాడు 40 లక్షలు 50 లక్షల మెట్రిక్ టన్నులు 2014లో పడితే ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నులు ఇవాళ వరి ధాన్యం పండించింది తెలంగాణ రాష్ట్రం. ఎంత సాధ్యమైంది? కాళేశ్వరంలో చిన్నదైతే ఏదో అయిందని కాళేశ్వరంలో కట్టుకున్నాం కదా. కాళేశ్వరం అంటే ఒక కాళేశ్వరమే మేడిగడ్డ కాదు, సుందీలో ఉన్నది, అన్నారం ఉన్నది. దానిపైన అనేక పంపులు ఉన్నాయి, అనేక పెద్ద పెద్ద మోటార్లు, జైంట్ మోటార్లు ఉన్నాయి. కొండపోచం ఉన్నది, మల్లన్న సాగర్ ఉన్నది, బసవాపూర్ ఉన్నది, గన్నమల్లి ఉన్నది, మలక్పల్లి ఉన్నది, రంగనాయక సాగర్ ఉన్నది, మిడ్ మానేర్ ఉన్నది, లోయర్ మానేర్ ఉన్నది, అప్పర్ మానేర్ ఉన్నది. ఇవన్నీ రిజర్వాయర్లను కొత్తగా కట్టుకున్నది మనమే కదా. ఇది కాళేశ్వరంలో భాగమే కదా. ఇవన్నింటినీ కట్టుకున్నాం కాబట్టి ఇవాళ మొత్తం కూడా దరిదాపుగా 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగినాం, 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగలిగినాం. ఇలా ఏ కల్లాలు నిండుగా కాదు, రోడ్లు కానీ మిగతా కూడా ఎక్కడ ఖాళీ లేకుండా పంట పండించిండ్రు. అంటే నీళ్లు ఉంటేనే కదా, 24 గంటల కరెంట్ ఇస్తేనే కదా. కావాల్సిన పెట్టుబడిని 10,000 రూపాయలు చొప్పున ఎకరానికి 11 సార్లు కేసీఆర్ సార్ ఇస్తేనే కదా. ఇవాళ ఆత్మహత్యలు ఆనాడు 1300 ఉంటే ఇవాళ 0 అయింది. ఎట్లా అయింది? కాబట్టి ఇలా మన నీళ్ళను మనం తెచ్చుకున్నాం. ఇవాళ టెంపరీగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేక, అర్థం కాక ఇవాళ కేఆర్ఎంపీ కానీ జిఆర్ఎంపీ కానీ వాళ్ళు అమ్ముడు పోయని చెప్పినా మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో మన నీళ్లను మనం రక్షించేది, తెలంగాణకు మాత్రమే దక్కేటట్టు చేసేది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ తప్ప మరొకరు కాదు. కాబట్టి నీళ్ళన్నీ తెచ్చింది మనమే, భవిష్యత్తులో కాపాడుకునేది మనమే. ఇలా నిధుల విషయంలో కూడా చాలా అబద్ధాలు చెప్పారు. నిధుల విషయంలో 2014లో మనకున్న పరిస్థితి ఏంటంటే ఆనాడు అప్పులున్నా కూడా అప్పులున్నాయని చెప్పలే. మనకు అప్పులున్నాయని చెప్తే మనకు మళ్ళీ మనకు అప్పులు ఉడితే లేదని చెప్పేసి చాలా జాగ్రత్తగా దాన్ని చేసి ఇవాళ కొంత అప్పులను చేసినాం. వాళ్ళు ఏం చెప్పిండ్రు? ఇవాళ భారతదేశంలో అప్పులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పింది. అప్పులు మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. ఎఫ్ఆర్ఎంబి అని ఉంటుంది, ఎఫ్ఆర్బిఎం.
FRBM అంటే ఒక ఫిజికల్, అదేమిటి ఆర్ అంటే ఏంటి? FRBM అంటే పూర్తిగా ఆ చట్టం తెచ్చి FRBM చట్టం తెచ్చిన తర్వాత ఒక రాష్ట్రం ఎంత అప్పు తీసుకోవచ్చు అని చెప్పి నిర్ణయించి 3%, 3.1, 3.2, 4 చెప్తారు. దాని ప్రకారమే అప్పు ఇస్తారు. అది కూడా RBI గైడ్లైన్స్ ప్రకారం ఇస్తారు. మనం అప్పు చేసుకున్న తర్వాత కేంద్రం నుంచి మనకు అప్పు వస్తున్నప్పుడు ఆ అప్పులోనే వాళ్ళు కట్ చేసుకుంటారు మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ కానీ లేకపోతే మిత్తి కానీ కట్ చేసుకున్న తర్వాత మిగతాలు ఇస్తారు. రెస్పాన్సిబిలిటీ, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్, FRBM అంటారు. ప్రతి వాడు అంటాడు ఇష్టం వచ్చినట్టు అప్పులు తెచ్చిన అప్పులు ఇష్టం వచ్చినట్టు తేవడానికి లేదు. ఏ రాష్ట్రం కానీ కేంద్రానికి ఉంటుంది తప్ప రాష్ట్రాలకు లేదు. రాష్ట్రాలకు వాళ్ళే నిధి విధించింది. కాబట్టి ఈ 10 సంవత్సరంలో ఈ అప్పు ఏదైతే అవసరమో అక్కడే చేసినాం. ఈ 10 సంవత్సరంలో అప్పు తెచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెట్టింది మనమే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఒకటి రికరింగ్ ఎక్స్పెండిచర్. రికరింగ్ అంటే ఇలా తీసుకొస్తే ఖర్చు అయిపోతుంది మొత్తం. ఇంకోటి ఏమో ఏదైనా నిర్మాణం చేయడం, రోడ్డు నిర్మాణమో, ఒక ఫ్యాక్టరీ నిర్మాణమో, లేకపోతే ఒక మన యొక్క ప్రాజెక్టు నిర్మాణమో ఎటువంటి చేయడం అని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. భారతదేశంలో 10 సంవత్సరంలో అప్పు తెచ్చిన తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెట్టింది తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో అప్పు ఆనాడు ఎక్కడో ఉంటే కూడా ఇలా కింద నుంచి 4వ ర్యాంకులో ఉన్నాం మనం. అప్పులో పైనుంచే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్, మన యొక్క ఆదాయం ఎంత ఎక్కువ ఉందని చెప్పేసి దాంట్లో దేశంలో నెంబర్ 1 ఇవాళ. భారతదేశంలో మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవాళ నెంబర్ 1. GDP, GSDP అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎట్లుందని చెప్పి తెలిసేది. లేదా అమెరికా GDP ఎంతున్నది, చైనా GDP ఎంతున్నది, మన ఇండియా GDP ఎంతున్నది అంటే ఆ ఆర్థిక పరిస్థితి, ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లుందని తెలియజేస్తుంది. ఆ GDP స్టేట్లో GSDP అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఆడనేమో GDP అంటాం. ఈ GDP అన్నా GSDP అన్న ఒకటే. ఇందులో అత్యంత ఎక్కువ వృద్ధి రేటు దేశంలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ, GDP ఎక్కువ, లోన్స్ లో కింద నుంచి ఉన్నాం. అదేవిధంగా FRBM నిబంధనలకు ఉన్నాం. అప్పు కట్టడంలో కూడా 10 సంవత్సరంలో ఏనాడు కూడా డిఫాల్ట్ కాలే, ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాలే. అందుకే మనం ఇలా బాండ్స్ ఏదైనా ఇచ్చినట్లయితే తెలంగాణ బాండ్స్ అత్యంత వేగంగా అమ్ముడు వేయడం తెలంగాణ బాండ్స్ మాత్రమే. ఎట్లా వచ్చినాయి నిధుల నియామకాల్లో నిధుల్లో ఇవాళ భారతదేశంలో తెలంగాణగానే ఒక బలమైన రాజ్యం, బలమైన ఆర్థిక వ్యవస్థ, ఇతర రాష్ట్రాలను బతికిస్తున్న ఆర్థిక వ్యవస్థ. 29 రాష్ట్రాలలో మన డబ్బులన్నీ కూడా మొత్తం అన్ని కంటే పైకి పోతాయి. ఎట్లా పోతాయి? GST రూపంలో పోతాం. GST 2 రకాలు ఉంటుంది, CGST, SGST. సెంట్రల్ GST, స్టేట్ GST. 18% కంటే 9% పైకి పోతుంది, 9% కింద వస్తుంది. అట్లానే ఇన్కమ్ ట్యాక్స్ కడతాం మన దాని మీద కూడా. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మొత్తం పైకి పోతుంది. అట్లే కమర్షియల్ ట్యాక్స్ రకరకాలే ఉంటాయి. అక్కడ ఉన్నట్లయితే కస్టమ్స్, ఇదంతా ఇవన్నీ నిధులు పైకి పోయిన తర్వాత ఎవరు ఎంత కట్టినా మనకు వచ్చేది మన మన యొక్క రాష్ట్ర జనాభాను బట్టి 42% వస్తుంది. ఇవాళ బీహార్ అత్యంత తక్కువగా పైకి పంపిస్తారు, ఉత్తరప్రదేశ్ చాలా తక్కువగా పైకి పంపిస్తారు, అదేవిధంగా రాజస్థాన్ తక్కువగా పైకి పంపిస్తారు. ఎక్కువ పంపించే రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. మనం ఎక్కువ పంపించినా తక్కువ పంపించినా వాళ్ళ జనాభా 9 కోట్లు ఉంటే 9 కోట్లు ఇంటూ 42% వాళ్ళకి ఇస్తారు. మన దగ్గర 4 కోట్లు ఉన్నాయి కాబట్టి 4 కోట్ల బట్టి మనకి ఇస్తారు. అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో దాదాపు 10-15 రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల ఆదాయం మీద బతుకున్నాయి. ఆ ఇతర రాష్ట్రాలు ఎవరంటే తెలంగాణ ఒకటి. మనం ఇచ్చేదాంతోనే ఆ బిచ్చ రాష్ట్రాలు బతుకుతున్నాయి తప్ప మనం ఎవరి మీద బతకట్లే. ఆ విధంగా మన నిధుల్ని మనం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెచ్చుకున్నాం. కాబట్టి తెలంగాణ ఆర్థికంగా పరిపుష్టమైందంటే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో, టీఆర్ఎస్ పాలనలో, బీఆర్ఎస్ పాలనలో ఇది ఎవరిని ఛాలెంజ్ చేసినా కూడా మీరు అడగండి. ఆర్థిక పరిస్థితి 2014 ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? సాగు విస్తీర్ణం 2014లో 14వ స్థానం, 15వ స్థానం. సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పాదకత
ఉత్పాదకత అంటే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాల్లో ఒట్టు పండుతాయి. ఆనాడు 18, 19, 20 క్వింటాలు పండేది. ఇవాళ 25, 26, 27 క్వింటాలు పండుతున్నాయి. ఉత్పాదకతలో ఇంతకుముందు 15వ స్థానం ఉంటే ఇవాళ నెంబర్ 2కి వచ్చినాం. నెంబర్ 1 పంజాబ్. ఉత్పత్తి ఈ స్థూల ఏదైతే సాగు విస్తీర్ణం ప్లస్ ఉత్పాదకత కలిస్తే ఉత్పత్తి అని వస్తుంది. అందుకే ఆ ఉత్పత్తిలో ఇవాళ ఉత్తరప్రదేశ్ దాటినాం, పంజాబ్ దాటినాం, వెస్ట్ బెంగాల్ దాటినాం. వరి పండించే రాష్ట్రాలు అన్నింటినీ దాటి దేశంలో నెంబర్ 1 ఉత్పత్తికి ఇవాళ వరి సాగులో చేసాం. ఎట్లా సాధ్యమైంది? నీళ్ళు ఇచ్చినాం కాబట్టి, కరెంట్ ఇచ్చినాం కాబట్టి, పెట్టుబడి ఇచ్చినాం కాబట్టి, మన శ్రమ ఉన్నది కాబట్టి. అది ఊరికేనే కాదే కదా. అందుకే నీళ్ళలో మనం తెచ్చుకున్నాం, బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నాం. మన యొక్క ఇవన్నీ బాగా ఇచ్చుకున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో అందరికీ కూడా 73% పిఆర్సీ ఇచ్చినాం. అనేక స్కూల్స్ 1003 స్కూల్స్ పెట్టుకున్నాం. గురుకులాలు 1,25,000 రూపాయలు వాళ్ళ మీద పెడతా ఉన్నాం. నియామకాల విషయంలో కూడా చాలా మంది అబద్ధాలు చెప్పింది. మనం వాటికి సమాధానం చెప్పలేకపోయినాం. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటాడు. గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలు వచ్చినా మీకు నేను చెప్తా. ఒకవేళ నేను చెప్పిన తప్పైనట్లయితే ముక్కు నేలకు రాసిన నేను మొత్తం కూడా పార్టిసిపేట్ చేయనని చెప్పిన. 1,30,000 లిస్టు పట్టుకొని తిరిగిన నేను వాట్సాప్లో అందరికి ఇచ్చిన. ఆ తర్వాత ఒక 40,000 ఉద్యోగాలు మళ్ళీ ఇచ్చినాం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన 30,000 ఉద్యోగాలు కూడా మనం ఇచ్చినాయి. నోటిఫికేషన్ మనమే ఇచ్చినాం, పరీక్ష మనమే పెట్టినాం, ఫలితాలు మనమే ఇచ్చినాం, ఇంటర్వ్యూలు మనమే పెట్టినాం, పట్టాలు మనమే తయారు చేసినాం. వచ్చిన తర్వాత ఆ పట్టాలని వాడు మాత్రం 3-4 రోజుల తర్వాత ఇచ్చి నేను ఇచ్చినామని చెప్పింది. ఈ రాష్ట్రంలో 2014 నుండి ఇప్పటిదాకా వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఉద్యోగం కూడా కేసీఆర్ గారు ఇచ్చిందే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందే. చెప్పవాలంటే వాళ్ళు ఎక్కడన్నా ఏ ఇంటర్వ్యూ పెట్టిందో ఏం చేసిందో. మా తమ్ముడు చెప్పింది కమలేష్ ఇంతకుముందు ఇక్కడనే ఒక సైట్ వచ్చిందని చెప్పి, ఒక జెన్పాక్ట్ వచ్చిందని, ఒక టెక్ మహీంద్రా వచ్చిందని, ఒక కాకతీయ సొల్యూషన్స్ వచ్చిందని. ఎట్లా సాధ్యమైంది? ఇదే మీటింగ్ కి పక్కనే వచ్చింది కదా. ఇక్కడే కదా ఒక టెక్స్టైల్ పార్క్ ఇక్కడ కొంత వచ్చింది, మొత్తం కూడా ఇలా పక్కాల్లో వచ్చింది. ఈ రాష్ట్రంలో 2,60,000 కోట్లతో దరిదాపుగా పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడి వచ్చింది. భారతదేశంలో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కడ పోయినా ఇబ్బంది. ఇంతకుముందు తమ్ముడు ఒక మాట అడిగాడు, అనేక పరిశ్రమలు వస్తున్నాయి, ఆ పరిశ్రమల్లో మనకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుందని. ఆ విధంగానైతే ఎంఎన్సీలు ఇక్కడికి రావు. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎక్కువ తీసుకుంటే తీసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సింది మెరిట్ మీద తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచుతారా లేదా అని చెప్పి తీసుకుంటారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1980లో 2023 40 సంవత్సరాల క్రితమే పివి నరసింహరావు గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ వాళ్ళు వచ్చినప్పుడు సెంచరీ ఏర్పడ్డది. ఆనాడు కలకట్టాలో మొత్తం కూడా కంపెనీలు పెడితే మొత్తం స్ట్రైక్లతో మొత్తం కూడా కులాలు వెళ్ళిపోతే, ఫ్యాక్టరీలు మూసేసి వెళ్ళిపోతే, వాటి నుండి ఎట్లా అయితే కష్టం ఇవన్నీ ఉన్నదని చెప్పేసి చైనాలోనే కొత్త సెంచరీలు వచ్చినాయి. కమ్యూనిస్టు పార్టీ అయిన సెంచరీలు వచ్చినట్టే స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి కొంత ప్రాంతం ఇచ్చి, ఆ ప్రాంతంలో అన్నిటి సౌకర్యాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు కల్పన ఉండదు తప్ప దాని మీద మన యొక్క అజమాయిషి ఉండదు. మన యొక్క ఉద్యోగాలు కావాలి, ప్రొడక్షన్ పెరగాలనే ఉద్దేశంతో చైనా కానీ అమెరికా కానీ దాన్నే ఫాలో అయింది అలా ఇండియా. ఆ సెంచరీ వచ్చిన తర్వాత ఇవాళ అనేకం ఎక్కడెక్కడైతే వాళ్ళ అవసరం రీత్యా వాళ్ళు తీసుకుంటుంది తప్ప మొత్తం మన రిజర్వేషన్స్ పెట్టడానికి లేదు. అది ఎందుకంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం మనం చేయలేకపోతున్నాం. కానీ ఈ రాష్ట్రంలో వచ్చే ప్రతి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగంలో ఒకప్పుడు 75% మాత్రమే వచ్చేది. కానీ ఇవాళ 95% తెలంగాణ బిడ్డలకే ఉద్యోగం వచ్చింది. 29 రాష్ట్రాలు, ఒకటే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంతకుముందు లేదు ఎక్కడ. మనం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంట్ లో ఆమోదించుకొని ప్రెసిడెంట్ తో అసెంబ్లీ తీసుకొని ఈ ఒక్క రాష్ట్రంలోనే 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగం 95% ఈ ప్రాంత బిడ్డలకే వస్తాయి. సీట్లు కూడా అంతే. మెడికల్ కాలేజ్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు కానీ, ప్రొఫెషనల్ సీట్లు కానీ ఇవాళ ఇక్కడున్న వాళ్ళకే మొత్తం కూడా వచ్చినట్టు కూడా ఇవాళ చేస్తున్నాం. ఉద్యోగాలు కానీ సీట్లలో కానీ ఏ రాష్ట్రంలో లేదు. అది మనకంటేనే 95%. కాబట్టి దయచేసి నియామకాల్లో
2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. 17.5 లక్షలు ప్రైవేట్ రంగంలో ఉపాధిగానే ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఐటీ రంగంలో 3 లక్షలు ఉంటే 9 లక్షలు తెచ్చుకున్నాం. ఆనాటి ఐటీ ఉత్పత్తుల విలువ 58,000 కోట్లు 2014లో. ఇవాళ దరిదాపుగా 2.5 లక్షల కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు, అంటే దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ మనం తయారు చేసి ఇతర దేశాలకు పంపిస్తున్నాం. తెలంగాణలో తయారు చేసే ఐటీ ఉత్పత్తుల విలువ 2.5 లక్షల కోట్లు. 58,000 కోట్లు ఉండే 2014లో ఇవాళ 2.5 లక్షల కోట్లు. ఎట్లా సాధ్యమైంది? 9 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, 2.5 లక్షల విలువైన చేస్తున్నారు. అంటే ఐటీ విలువ పెంచినాం, ఐటీ ఉద్యోగాలు పెంచినాం, ప్రైవేట్ ఉద్యోగాలు పెంచినాం, ప్రైవేట్లో ఉపాధి పెంచినాం, ప్రభుత్వంలో ఉద్యోగాలు క్రియేట్ చేసినాం. అవన్నీ కూడా తెలంగాణ బిడ్డలకే ఇచ్చుకున్నాం. ఇది వాస్తవం. ఇలా వాడొచ్చి వీడొచ్చి మస్తు మాట్లాడతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మేము రాగానే మెగా డిఎస్సీ ఇస్తామన్నారు. ఇచ్చిందా? మెగా డిఎస్సీ ఇస్తామన్నారు, ఇచ్చిందా? మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2016-17లో 7,000 మందికి 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ లో, ట్రైబల్ వెల్ఫేర్ లో, ముస్లిం వెల్ఫేర్ లో, జనరల్ రిజర్వేషన్ అందులో కూడా దాదాపుగా 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేసి 12,000 ఉద్యోగాలు ఆయా రంగాల్లో ఇచ్చినాం. ఇవాళ 7,000 మందికి మనం ఉద్యోగాలు మొన్ననే ఇచ్చినాం. నోటిఫికేషన్ వాళ్ళు ఏమన్నారు? కేసీఆర్ గారు 7,000 ఇచ్చిండ్రు, మేము వచ్చిన తర్వాత అయితే దీనికి 3 సార్లు 4 రెట్లు ఇస్తామని చెప్పి ఇచ్చిందా? మరి ఇప్పుడు అదే 7,000 ఉద్యోగాన్ని 10,000 చేసింది. ఆ 10,000 ఎకరాలు మనం కూడా చెప్పినాం. ఎందుకు? 58 సంవత్సరాల వరకు ఉన్న వయసుని 61 సంవత్సరాలు చేసినాం. 24 మార్చితో వాళ్ళందరూ కూడా 3,000 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ 7,000 3,000 కలిస్తే 10,000 అయితే అని చెప్పి 7,000 మనం ఇస్తే దాన్ని నోటిఫికేషన్ రద్దు చేసి ఈ 3,000 కొత్తగా కలిపి అదే 10,000 ఇచ్చి ఇదే మెగా డిఎస్సీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది మోసం. దయచేసి మీరు గమనించండి. వాళ్ళు ఇచ్చి మనం ఇచ్చింది ఎంత, వాళ్ళు ఇచ్చింది ఎంత, వాళ్ళు ఇవ్వలేకపోయినారు. మనం కొన్ని కోవిడ్ వల్ల మనం ఏదైతే చెప్పినామో నిరుద్యోగ వృత్తి ఇవ్వలేకపోయినాం. ఆ కోవిడ్ వల్ల నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని కూడా మనం చెప్పిన 2 సంవత్సరాలు మన యొక్క పరిస్థితి దెబ్బతిన్నదా? చెప్తే ఇవాళ వాళ్ళు ఏం చెప్పారు? కేసీఆర్ గారు ఇవ్వలేదు, మేమైతే 4,000 రూపాయలు ప్రతి నెల కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. దాన్ని నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బట్టి విక్రమార్క మేము చెప్పలేదు అన్నాడు. ప్రియాంక గాంధీ చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు. యువ వికాసంలో వాళ్ళు చెప్పి ఇద్దరు కూడా సంతకం చేసిన మేనిఫెస్టోనే మన దగ్గర ఉన్నది. 4,000 రూపాయలు ఇస్తామన్నారు, దాని మీద 4 మంట వేసింది. ఇవాళ మెగా డిఎస్సీ ఇస్తున్నారు, ఇవ్వడంలో వాళ్ళు ఇవ్వలేదు. ఏ పైసా ఖర్చు లేకుండా ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాడు. ఎందుకు ఇవ్వలేకపోయిండు? జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇచ్చిందా? 5 లక్షలకు సంబంధించిన చెక్ ప్రతి వాళ్ళు కూడా విద్యార్థులు చదువుకోవడానికి ఇస్తా అని చెప్పారు. ఇచ్చిందా? మీ ఇంట్లో బుద్ధి కాలేజీ పోయినట్లయితే ఒక స్కూటీ ఇస్తామని చెప్పి ఇచ్చిందా? అంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఏ యాక్టివిటీ కూడా ఈ 6 నెలల్లో ఒకటి కూడా చేయలే. ఒక్క ఉద్యోగం కూడా కొత్తగా ఎవరు ఇయ్యలే. మనం ఇచ్చినే 30,000. పిల్లలకు సంబంధించిన ఏ ఏర్పాటు కూడా 6 నెలల్లో ఒకటి కూడా చేయలే. ఉద్యోగ నియామకాలు కానీ, చదువుకు సంబంధించినవి కానీ, లేక ఇతరత్రా ఏమీ లేకుండా ఇవాళ ప్రతి వాడిని ప్రశ్నిస్తా అంటున్నాడు. ఒకవేళ నువ్వు ప్రశ్నించే గొంతే అయితే ఈ 6 నెలల్లో నీ టీవీ ద్వారా, నీ స్క్రీన్ ద్వారా రోజు అవుతుంటావు కదా, ఆ అభ్యర్థి ఎప్పుడన్నా 6 నెలల్లో ఒక్కటి ఎప్పుడన్నా ప్రశ్నించిందా? నిరుద్యోగ భృతి మీద, లేక నోటిఫికేషన్ల మీద, లేక మెగా డిఎస్సీ మీద, లేక ఈ యొక్క 5 లక్షలకు ఇస్తున్న దాని మీద, లేక అనేక ఇతరులు చెప్పి అన్నింటి మీద ప్రశ్నించగా దయచేసి పట్టభద్రుల మిత్రులందరూ కూడా అడగాలి. కాబట్టి నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ మొత్తం మనం చేసుకున్నాం. నేను నా 2వ అంశం అభ్యర్థుల గురించి అని చెప్పి 3వ అంశం ఏ విధంగా మనం పనిచేయాలని చెప్పి 2-3 నిమిషాలు నేను పనిచేస్తాను. ఇవాళ 2వ అంశం ఏంటంటే మనకున్న అభ్యర్థి, వాళ్ళకున్న అభ్యర్థి. ఇవాళ బీజేపీ అభ్యర్థి వచ్చింది, చాలాసార్లు వచ్చింది మీ దగ్గరికి. ఆయనకి ఏం సమస్య అర్థం కాదు, మాట్లాడలేడు, చెప్పలేడు, వినలేడు, చెప్పలేడు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి 2015లో నా మీదనే పోటీ చేసి ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆనాడు చిత్తుగా ఓడించింది మీరే. 2వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే
ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 1000-1500 ఓట్లు వచ్చినాయి. హుజూర్ నగర్ లో నేనే ఇన్ఛార్జిగా ఉన్నా. దానికి సైదిరెడ్డి మన అభ్యర్థిగా గెలిస్తే నేనే ఇన్ఛార్జిగా ఉన్నా. ఆనాడు కూడా ఖచ్చితంగా చిత్తుగా ఓడించడం 1000-1500 ఓట్లు వచ్చినాయి. మూడోసారి ఇండిపెండెంట్ గా చాలా మంది మన ప్రాంత బిడ్డలనే ఇలా ఉపయోగించుకొని చిలక ప్రవీణ్ లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ధర్మసాగర్ ఉన్నారు. అటువంటి టీం 100 మందితో చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి మొత్తం కూడా ఏదో రాజ్యం ఏదో తీసుకొస్తా అని చెప్పి చివరికి పైసలన్నీ బాగా సంపాదించి చివరికి వాళ్ళందరినీ ఎదగొట్టి ఇవాళ ఏం చేస్తున్నది వాళ్ళే వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పిన అవసరం లేదు. ప్రతిరోజు ఒక న్యూస్ చదువుతుందంటే ఆ న్యూస్ వెనుక ఖచ్చితంగా 1 గంట సేపటికో 2 గంటలకో న్యూస్ చదవాలన్నా రేటే, న్యూస్ చదవద్దన్నా కూడా రేటే. 100 కోట్ల రూపాయలు పోగు చేసుకొని అనేక మందిని కూడా ఇలా గుండాలుగా తయారు చేసి ప్రతిరోజు ఒక్కొక్క వెంచర్ దగ్గరకో లేకపోతే ఇతరులకో బెదిరించడానికి మాత్రమే పరిమితమైంది. ఈ 3-6 నెలల్లో కూడా ఒక్కటి కూడా ప్రశ్నించకుండా పైసల కోసమే ప్రశ్నించుంటూ, పైసల కోసమే గొంతమ్ముతున్నాడు, పైసల కోసమే అద్దెకు పోయిండు. కాబట్టి దయచేసి మీరు గమనించండి. ఇవాళ మనం ఏమీ పెట్టే సోషల్ మీడియాలో ఒక్కొక్క అర్ధగంట కోటి వారి మీద వస్తూ ఉన్నాయి. అర్ధగంట కోటి సోషల్ మీడియాలో పిల్లలందరూ కూడా ఇష్టమైన పెడతా ఉన్నారు. అనేక మంది జర్నలిస్టులు పెడతా ఉన్నారు. అనేక మంది వాటితో ఇబ్బందులు పడ్డ అందరూ కూడా పెడతా ఉన్నారు. కాబట్టి వాడు సమాజానికి చీడపురుగు, సమాజానికి క్యాన్సర్ వంటి వాడు, సమాజానికి మరో నయం లాంటి వాడు. ఈ ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఒక్కసారి మోసపోవచ్చు, పదే పదే మోసపోవడానికి సిద్ధంగా లేదు. ఈ ప్రాంతం 1946 నుంచి 91, 46 నుంచి 51 వరకు సాయుధ తెలంగాణ పోరాటం చేస్తే దాదాపుగా 4000 మంది అమరులు కోల్పోయిన గడ్డ తెలంగాణ. మొదటి అమరవీరుడు దొడ్డి కోమరయ్య ప్రాంతం కూడా ఇదే, చాకల ఐలమ్మ కూడా ఇక్కడే. అదేవిధంగా ఆరుట్ల కమలాదేవి ప్రాంతం ఇదే, ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్రాంతం కూడా ఇదే. అనేక మంది తల్లులు పిల్లలను కోల్పోయినారు, భర్తలను కోల్పోయినారు, భర్తలు భార్యలను కోల్పోయినారు. 4000 మంది త్యాగం చేసిన ఇదే ధర్మసాగర్, ఇదే వేలేరు, ఇదే తీసర, ఇదే అనేక ప్రాంతాల్లో కూడా అనేక మంది ఆనాటి కమ్యూనిస్ట్ యోధులందరూ కూడా త్యాగం చేసేది. కొంత ఆనాడు రిజల్ట్స్ వచ్చినాయి. ఆనాడు కూడా కొంత భూమి పంచబడ్డది. బానిసత్వానికి వ్యతిరేకంగా కొంత సాధించేది. రెండోసారి నక్సలైట్ ఉద్యమం వచ్చినప్పుడు కూడా ఇదే ప్రాంతంలో అనేక మంది అమరులైన తమ కోసం తాము చచ్చిపోలే. మనకు ప్రాణం అంటే చాలా తీపి, ఎవరికైనా ప్రాణం కంటే ఇంకేం ఉండదు. అటువంటి ప్రాణాన్ని తృణపాయంగా తమ యొక్క ప్రాంత ప్రజలు, తమ యొక్క అన్నదమ్ములు, తమ యొక్క అక్కజనులు, తమ కుటుంబాలు బాగా ఉండాలని అన్నింటినీ వదిలిపోయి నక్సలైట్లకు పోయి చనిపోయిన ప్రాంతం ఈ ప్రాంతం. కాబట్టి ఇవాళ త్యాగాలకు కొదవలేదు, ఈ ప్రాంతానికి ప్రశ్నించడానికి కొదవలేదు. తొలి దశ ఉద్యమంలో అనేక మందిని కోల్పోయినాం, అనేక మంది జైళ్ల పాలైనాం. మలి దశ ఉద్యమం కేసీఆర్ చేపట్ట 2001-2014 వరకు కూడా ప్రతి ఊరు కూడా ఇక్కడి నుంచే ఈ ప్రాంతం నుంచే మనం పోవాలంటే స్టేషన్ గన్పూర్ పెంబర్తి దగ్గర నుండి ఇక్కడ దాకా ఒక ఎమ్మెల్యే, అధికార పక్ష ఎమ్మెల్యే కానీ, అధికార పక్ష మంత్రి కానీ, లేక అధికారులు పోవాలంటే కూడా హడలెత్తించిన ప్రాంతం ఈ స్టేషన్ గన్పూర్ ప్రాంతం. ఏనాడు కూడా ఎవరికి లొంగలే, ప్రశ్నించడం ఎక్కువ వల్లే. కార్ల్ మార్క్స్ చెప్తాడు, డౌట్ ఎవ్రీథింగ్, క్వశ్చన్ ఎవ్రీథింగ్ అని. ఆనాటి మార్క్సిజం లేని ఒక పాఠాలు నేర్చుకొని అవన్నీ చదవకముందే పాఠాలు నేర్చుకున్నా గడ్డ తెలంగాణ సాయుధ పోరాటంలో చూపించింది. చదువురాని చాకలైలమ్మ, చదువురాని దొడ్డి కోమరయ్య. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్న చదువుతో సంబంధం లేదు. ఈ ప్రాంతం నేర్పింది వాళ్ళకి పోరాటం, ఈ ప్రాంతం నేర్పింది త్యాగం, ఈ ప్రాంతం నేర్పింది ఈవెన్ ప్రాణాలు కూడా తీసుకోవడానికి. కాబట్టి ఇటువంటి ప్రాంతంలో నేను ఇలా ప్రశ్నిస్తా అని చెప్పేసి వస్తున్నాడు. ప్రశ్నించడం అనేది ఆనాటి నుండి మొదలుపెట్టినాం, అది కొనసాగించినాం. దాని ద్వారానే ప్రశ్నించడం ద్వారా తెలంగాణ తెలుసుకున్నాం. అందుకే ఈ ప్రాంతంలో పుట్టిన ఏ బిడ్డ కూడా, ఏ తల్లి కూడా వాళ్ళు చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు, నా తల్లి చనువాల నుంచే నేను పోరాటం నేర్చుకున్నా, ప్రశ్నించడం నేర్చుకున్నా. కాబట్టి చిన్న వాళ్ళకి టీమార్ మల్లన్న ఇంకో గొట్టంగాడ వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ప్రశ్నించేది మనం, ప్రశ్నించే తెలంగాణ తెలుసుకున్నాం, ప్రశ్నించే త్యాగాలు చేసినాం. కాబట్టి మన అన్నదమ్ములందరికీ కూడా ఖచ్చితంగా ఇవాళ వస్తున్న రాకేష్ రెడ్డి మంచిగా చదువుకున్న వ్యక్తి. నేను ఎంత చదువుకున్నానో, నేను పిహెచ్డీ చేసి మీ అందరి ముందు వచ్చి అందరితో ఏదైతే నాకు అవసరం ఇస్తే వాళ్ళందరికీ ఏదైనా క్వశ్చన్ చేసినో బాగా అవగాహన ఉన్న వ్యక్తి, చాలా నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. వంగపాడు గ్రామం,
తల్లిగారు జఫర్గఢ్ కూనూరు, మన దగ్గర వంగపాడు. ఇప్పుడే మీటింగ్ జరిగి కూడా వంగపాడులోనే జరిగింది పక్కనే. రెండో మీటింగ్ జరుగుతుంది వాళ్ళ తల్లిగారి పక్కనే జరుగుతాం. కాబట్టి ఈ ప్రాంతం బిడ్డ, నిర్భయ కుటుంబం నుంచి బిడ్డ, బ్రహ్మాండమైన అద్భుతమైన తన విజ్ఞానంతో హార్డ్ వర్క్తో గోల్డ్ మెడల్ సాధించి బిట్స్ పిలానీలో సాధించి యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉంది, స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉంది. మనందరి డ్రీమ్ ఉంటుంది అమెరికా పోవాలని, అద్భుతమైన ఉద్యోగం సంపాదించాలి. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగం, నాకు మైక్రోసాఫ్ట్ కావాలి, నాకు గూగుల్ కావాలి, నాకు ఫేస్బుక్ కావాలి, నాకు అమెజాన్ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉంటారు. అటువంటి డ్రీమ్ కంపెనీ అయిన ఫేస్బుక్, ప్రతి చేతిలో కూడా ఫేస్బుక్ ఉంటుంది. ఆ ఫేస్బుక్ లో ఉద్యోగం సంపాదించడం అంటే ఒక డ్రీమ్ జాబ్. ఆ డ్రీమ్ జాబ్ చేస్తూ నెలకు 10-12 లక్షలు వస్తుంటే, సంవత్సరానికి ₹1 పైన వస్తుంటే దాన్ని తృణపాయంగా వదిలి తన యొక్క మాతృ భూమిలో ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి వచ్చి నాటి నుండి నేటి వరకు కూడా అదే విధంగా ఉన్నాడు. అటువంటి రాకేష్ రెడ్డికి మరియు ఒకవైపున తన యొక్క కబ్జాలతో, తన యొక్క మాయ మాటలతో, తన యొక్క ప్రతిరోజు 5 సార్లు పార్టీ మారి మొత్తం కూడా బెదిరించుకుంటూ ఒక బ్రోకరిజం చేస్తున్న ఇవాళ ఒక నయా నయీం గురించి మీకు తెలుసు. తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్లను అనేక మందిని పొట్టున పెట్టుకొని వాళ్లకు కోవర్టుగా మారి మొత్తం కూడా సమాజానికి చిన్నపురుగా మారిన నయీం ఏ విధంగా అయితే సమాజానికి నష్టం చేసిండో అటువంటి నయమైన తీర్మార్ మల్లన్నకు నీతి నిజాయితీతో పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చిన ఒక యువ కిషోరం రాకేష్ రెడ్డి కొనసాగుతున్న ఈ ఎన్నిక ఖచ్చితంగా మనం ఎవరి వైపు నిలవాలో దయచేసి ఆలోచించండి. పార్టీ వైజ్గా నిధుల నియామకాలను తెలంగాణ సాధించడం కాకుండా ఇది చేసినాం. ఇవాళ ఇది కూడా ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తిత్వంలో కూడా అద్భుతమైన వ్యక్తి మనకు ఉన్నాడు. కాబట్టి అందరినీ రీచ్ కాలేడు, అందరితో మాట్లాడలేడు, అందరినీ కలవలేడు. సమయం 8 రోజులు. కాబట్టి ఓట్లు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఆ ఓట్లలో వాళ్ళందరికీ ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ కి ఏమి కావాలో అది ఇంతకుముందు 9 ఏళ్ళుగా రిప్రజెంట్ చేసినాం. ఈ 9 ఏళ్ళుగా వాళ్ళకి ఏం కావాలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపెట్టింది. భవిష్యత్తులో కూడా వాళ్ళ యొక్క గొంతుగా ఖచ్చితంగా ఉండేది. నేను ఎమ్మెల్యేగా ఉన్నా వారి గొంతుగా ఉంటా. అదేవిధంగా వారి యొక్క వాదనని ఖచ్చితంగా వినిపించే నాకు తోడు రాకేష్ రెడ్డి కౌన్సిల్లో ఉంటే మన ప్రాంత సమస్యలు కానీ ఈ యొక్క పట్టభద్రుల సమస్యలు కానీ చాలా ఎఫెక్టివ్గా తప్పనిసరిగా చెప్తాం. అందుకే 3వ విషయమైన మీ అందరూ కూడా గ్రామాల్లో ఎంతమంది ఉంటే అంతమందితో చర్చించండి, కన్విన్స్ చేయండి, ఖచ్చితంగా చెప్పండి. వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య మనం చేసిన సమస్యల పట్ల వాళ్ళందరికీ కోపంగా ఉంటే ఏదో నేను కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఉండొచ్చు, కానీ ఇవాళ ఎవరు పోటీలో ఉన్నారు, ఏ పార్టీలు ఏం చేసిన ఎక్కువగా ఆలోచించరు బాబా అని కొట్లాడిన అవసరం లే, తిట్టుకోవాల్సిన అవసరం లే. మెల్లగా ఒక చర్చనైతే పెట్టండి. ఆ చర్చ ద్వారానే ఇవాళ చేస్తేనే రేపు పొద్దున కూడా వాళ్ళ బీఆర్ఎస్కి ఎందుకు నష్టం జరిగిందో కూడా వాళ్ళు ఆలోచిస్తారు. బీఆర్ఎస్కి నష్టం చేయాల్సిన అవసరం నిజంగానే ఉందా లేదా కూడా ఆలోచిస్తారు. దయచేసి స్టేషన్ గన్పూర్ అన్నింటిలో ముందున్నది. 2001లో పార్టీ పెట్టిన తర్వాత 2004లో ఫస్ట్ ఎన్నికైతే ఇవాళ ఇక్కడ విజయకేతం దగ్గర వేసినాం. 2012లో రాజన్న ఆ రోజు రాజీనామా చేసి వస్తే ఆ రోజు కూడా మళ్ళీ కూడా మనం గెలిపించినాం. 2024-23లో క్లిష్ట సమయంలో కూడా ఇక్కడ మనం మన యొక్క గులాబీ జెండాను ఎగరేసినాం. ఏ సమయాల్లో ఏ అవసరాల్లో ఎప్పుడైతే ప్రశ్న అవసరం ఒక ప్రశ్నార్థకం ఉండదో అందులో మనం గట్టి జవాబు ఇచ్చినాం. గులాబీ జెండాకు అండగా ఉన్నాం. ఇవాళ నాకు కూడా 2 సార్లు ఆశీర్వదించిండ్రు. నాలో ఇప్పుడు సగం భాగం ఇప్పుడు ఉన్నది 3 ఏళ్ళకే. ఈ 3 ఏళ్ల భాగాన్ని కూడా ఆ గులాబీ జెండాను కొనసాగించాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈ మొదటి ఓటు వేయాలని, దాన్ని ప్రతి గ్రామాన మీ మిత్రులతో, మీ బంధువులతో, మీ యొక్క క్లాస్మేట్స్తో లేదా మీ సీనియర్స్తో పంచుకొని ఉన్న విషయాలు చెప్పి ఇవాళ నీళ్ళు ఎట్లా తెచ్చుకున్నాం, నిధులలో నెంబర్ 1గా ఎట్లా ఉన్నాం, నియామకాలు 2 లక్షలు మనమే ఎట్లా ఇచ్చినాం, ఐటీ ఉద్యోగాలు 9 లక్షలు ఎట్లా ఇచ్చుకున్నాం, 17 లక్షల ఉపాధి ప్రైవేట్ ఎట్లా కల్పించుకున్నాం, తెలంగాణ జెండాను గర్వంగా దేశంలో ఎట్లా ఎగరవేస్తున్నాం అనే విషయాలు మీరందరూ పంచుకొని ఆ పంచుకునే భాగంగానే ఆ ఓటును కూడా అర్థించాల్సిందిగా మీ అందరూ కూడా చేతులెత్తి ప్రార్థిస్తూ సెలవు.